జొన్న రొట్టె విత్ సోరకాయ కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోచమ్మచైతివంట. ఈరోజు మన ఛానల్ వచ్చేసి జొన్న రొట్టె ఇంకా సోరకాయ కర్రీ. చాలా మంది అడిగిరు, అక్క మీరు చేసే జొన్న రొట్టె ప్రాసెస్ మాకు చూపించండి, మీలాగా మాకు చేయడానికి రావట్లేదని. మీ అందరి కోసం అయితే ఈరోజు మన ఛానల్లో జొన్న రొట్టె ప్రాసెస్ ఇంకా సోరకాయ కర్రీ ప్రిపరేషన్ చేయబోతున్నా. అవి ఎట్లా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా అయితే సొరకాయ కర్రీ కోసం ఈ సొరకాయని పొట్టు తీసేసుకుందాం. మనం చేన్ల దగ్గర అప్పుడప్పుడు తెంపుకొని వచ్చి కర్రీ వండితే దీని మీద ఉన్న పొట్టు తీయాల్సిన అవసరం లేదు. మేము మార్కెట్ నుంచి తీసుకొచ్చినాం కాబట్టి పొట్టు తీస్తున్నాం. ఎందుకంటే తోటలో నుంచి తెంపి అడిగి పోయేసరికి 2-3 రోజులు అవుతుంది కదా, అందుకే పొట్టు తీసేస్తున్నా. మీరు ఒకవేళ చేను దగ్గర పోయి తెంపుకొచ్చుకుంటే పొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే పొట్టు తీసేద్దాం దీన్ని. పొట్టు గీకడం అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని మంచిగా కడుక్కున్న తర్వాత కోసేసుకుందాం. నేనైతే డైరెక్ట్గా కూర దేంట్లో వండుతున్నా దాంట్లోకే కట్ చేస్తున్నా. సొరకాయ ముక్కలను అయితే ఇట్లా కట్ చేసుకున్నాం మంచిగా. మరీ అంత చిన్నగా కాకుండా మరీ అంత పెద్దగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఉడికిన తర్వాత కొంచెం చిన్నగా సైజ్ అవుతుంది, అందుకే ఇంత కొంచెం ఈ సైజులో కట్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకున్నాం. సొరకాయ కర్రీలు అయితే నేను కారం పొడి వేయకుండా మొత్తం పచ్చిమిర్చితోటే కర్రీ వండుతా, అందుకే పచ్చిమిర్చి ఎక్కువనే తీసుకుంటున్నా. ఇందులోకి 1 ఇంచు అల్లం, ఒక 5-6 ఎల్లిపాయలు ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇట్లా కచ్చపక్క గ్రైండ్ చేసుకున్నాం. ఈ కూరలోకి ఇట్లా కచ్చపక్క గ్రైండ్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ కట్ చేసుకున్న సొరకాయ ముక్కలకైతే వేసేసుకుందాం. ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కరివేపాకు 2 రెమ్మలు, ఇందులోకి 1 చెంచా ఈ చెంచాడు వాటర్ తీసుకుంటున్నా. ఇందులో అసలు వాటర్ కూడా పోయాను, ఎందుకంటే సొరకాయలోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం ఉంటే ఆ వాటర్ ఇందులో పోసేస్తున్నా. ఈ కూరలోనైతే నేను తాలింపు అస్సలకి వేయను. అప్పటి కాలంలో మా అత్తమ్మ వాళ్ళు ఇట్లనే వండుకుంటుండేనంట. నాకు మా అత్తమ్మ ఈ పద్ధతి చూపించింది, నేను మీతో ఈ పద్ధతిని అయితే షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే దీన్ని పొయ్యి అంటి పెట్టుకొని ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. ఇది లాస్ట్కి ఉడికిన తర్వాత కొంచెం మసాలాలు వేసుకుందాము అంతే. ఇందులో ఇంకా ఏం ప్రాసెస్ ఉండదు. టమాటాలు వేయొద్దు, జీలకర్ర ఆవాలు వేయొద్దు, ఏది వేయొద్దు. ఇంతే ఈ సొరకాయ కర్రీ ప్రాసెస్ అయితే ఇంతే. ఇప్పుడైతే పొయ్యి అంటి పెట్టి పొయ్యి మీద దీన్ని పెట్టుకుందాం. సొరకాయ కూరని అయితే పొయ్యి మీద పెట్టేసినాం. ఇప్పుడు మా అమ్మమ్మ చెప్పిన స్టైల్లో జొన్న రొట్టె ప్రాసెస్ అయితే మీకైతే చూపిస్తున్నా. ఇప్పుడైతే జొన్న రొట్టె ప్రాసెస్ చూద్దాం. నేనైతే జొన్న పిండిని ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల పిండిని తీసుకుంటున్నా. రెండు గ్లాసుల జొన్న పిండిని అయితే తీసుకున్నా. ఇప్పుడు వాటర్ మెజర్మెంట్ కూడా చూపిస్తా. వాటర్ని అయితే ఏ గ్లాస్ తోటి అయితే పిండి తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా. కొన్ని వాటర్ ఎక్కువనే పోస్తున్నా, ఎందుకంటే మనకి తక్కువైనాయి అనుకో పిండి అంత మెత్తగా మంచిగా ఉండదు.
అందుకే 2.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నా. ఎక్కువ అయితే తీసుకుందాము, లేకపోతే ఈ పిండి అందులోనే అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి వాటర్ని మంచిగా మసలనిద్దాం. జొన్న రొట్టెకైతే ఇక్కడ వాటర్ మంచిగా గరం అవుతున్నాయి, ఇంకా మసలాలే. అంతలోపు కూరనైతే చూద్దాం. కూర కూడా మంచిగా ఉడుకుతుంది. వాటర్ అయితే ఇట్లా మంచిగా మసులుతున్నాయి. ఈ వాటర్ మసలేటప్పుడు కూడా కింద మంట ఉండాలి, ఇది అయితే గుర్తు పెట్టుకోండి. మంట బంద్ చేసి కలిపిరనుకో వేస్ట్ అయిపోతుంది. మంట మండుతున్నప్పుడే ఇట్లా వాటర్ మసులుతున్నప్పుడు మనం పోసుకున్న పిండిని ఇట్లా పోసి కలుపుకోవాలి మంచిగా. మంట మీద ఉన్నప్పుడే పిండిని మొత్తం ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దింపుకొని ఒక 5 to 10 minutes వదిలేసేద్దాం. పిండి అయితే మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీని కింద పెడుతుంది. పిండిని అయితే మొత్తం ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, కొంచెం చల్లగా అయ్యేదాకా ఇట్లనే వదిలేసేద్దాం. కూర కూడా మంచిగా ఇట్లా దగ్గరికి అయిపోయింది. నేనైతే వాటర్ కూడా పోయలే, కర్రీ దగ్గరికే వండుతున్నా. ఎందుకంటే రొట్టెలకి కర్రీ దగ్గరకు ఉంటేనే మంచిగా ఉంటుంది. సొరకాయ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి అన్ని గరం మసాలాలు అవన్నీ వేసుకుందాం. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్. సొరకాయలో మిరియాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది, అందుకే మిరియాల పొడి ఎక్కువ వేస్తున్నా. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా. కర్రీ కూడా అక్కడ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు పిండి కూడా చల్లగా అయిపోయింది. దీన్ని మంచిగా పిసుక్కొని రొట్టె కొట్టుకున్నాం. మనకి రొట్టె కొట్టడానికి కొంచెం ఈజీగా ఉండడానికి అని చేతుల మీదనే కొంచెం ఇంత వెడల్పుగానైతే ఇట్లా చేస్తున్నా. ఇప్పుడు దీన్ని పీట మీద వేసుకుందాం. మనకి పిండి రొట్టె కొట్టేటప్పుడు రొట్టె సరిగ్గా జరపకపోతే పీట కింద ఇట్లా కొంచెం పిండి పోసుకుంటూ కూడా వేసుకోవాలి. చేతికి ఇట్లా పిండి అతుక్కపోయినా కానీ పిండిని చేతిలో పెట్టి కూడా ఇట్లా రొట్టె కొట్టవచ్చు. మన చేతికి పిండి అనేది అతుక్కోదు, రొట్టె కూడా ఇట్లా ఫాస్ట్గా జరుగుతుంది పీట కింద. నేను తీసుకున్న పిండి ముద్దకైతే పెంకంత రొట్టె అయ్యింది. మీరు తీసుకున్న సైజుని బట్టి కూడా రొట్టె అవుతుంది. రొట్టె కొట్టేటప్పుడు కూడా ఇట్లా మధ్యలో కూడా కొట్టుకుంటూ ఇట్లా చుట్టుపక్కల అవ్వాలి. మనం చుట్టే కొట్టినాం అనుకో ఇటు సైడ్లో ఈ చుట్టూ మొత్తం సన్నగా అవుతుంది, మధ్యలో మొత్తం దొడ్డుగా ఉంటుంది. అట్లా కాకుండా మధ్యలో చూసుకుంటూ రొట్టెను మొత్తం సన్నగా కొట్టుకోవాలి. ఇప్పుడైతే అయిపోయింది. పెంక పెట్టుకొని కాల్చుకుందాం. పెంక కూడా మంచిగా గరం అయిపోయింది. ఇప్పుడు రొట్టె వేసుకుందాం. దీని మీద రొట్టెనైతే మంచిగా ఇట్లా పల్చగా లేకుండా దొడ్డుగా లేకుండా మీడియం అయితే మంచిగా కొట్టిన. ఇప్పుడు దీన్ని ఇట్లా తీసి పెంక మీద వేసుకుందాం.
రొట్టె అయితే వేసిన తర్వాత ఇమీడియట్గా తీయొద్దు, ఇక దానంతలో అదే లేస్తుంది. ఇప్పుడు మనము సరాతం పెట్టి మెల్లమెల్లగా తీసుకోవాలి. అట్లా కాలిన తర్వాత రొట్టెనైతే ఇట్లా సమురుకోవాలి మంచిగా. మీకు చేతితోటి భయం అయితే క్లాత్ కూడా పెట్టుకోవచ్చు. సో ఒక రొట్టెనైతే జొన్న రొట్టెనైతే చేతి మీద రొట్టిన కదా, చేతి మీద కొట్టని రాని వాళ్ళకి కోల కూడా యూజ్ చేసుకోవచ్చు. కోలతోటి కూడా ఒక రొట్టె చేసి చూపిస్తా. దీన్ని ఎక్కువ ప్రెస్ చేయొద్దు, నార్మల్గా లైట్గా తిప్పుకుంటూ వేయాలి. ఎక్కువ గట్టిగా చపాతీ కన్నట్టుగా అన్నం అనుకో మొత్తం ఇచ్చుకపోతుంది. అట్లా కాకుండా మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. మెల్లమెల్లగా తిప్పుకుంటూ మనకి ఎటు సైడ్ దొడ్డగా ఉంటే అటు సైడు ఇట్లా సన్నగా తిప్పుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే రొట్టె కొట్టడమే బెటర్ ఈ కోలతోటి కంటే, కానీ ఇంకా చెయ్యాలని వాళ్ళ కోసమని ఒక రొట్టె కోలతోటి వేసి చూపిస్తున్నా. కోలతోటి చేసినాక కూడా ఈ అంచులు దొడ్డుగా అనిపిస్తే ఇట్లా ఈ 3 ఫింగర్స్ తోటి అయితే ఇట్లా కొట్టుకోరి మంచిగా వస్తుంది సన్నగా. ఆల్రెడీ మనకి మధ్యలో సన్నగా అయిపోయింది కాబట్టి ఈ అంచులకి కొంచెం కష్టం కాకుండా ఇట్లా ఒక్కసారి కొట్టిరంటే రొట్టె అయిపోయింది. ఇది కూడా రొట్టెనైతే చిన్న మంట పెట్టుకొని కాల్చుకోవాలి. గ్యాస్ మీద అయితే ఏం కాదు, కట్టెల పొయ్యి మీద కూడా మంట చిన్నగా పెట్టి కాల్చుకోవాలి. ఎందుకంటే మంట పెద్దగా ఎక్కువ మండిందనుకో రొట్టె మొత్తం మాడిపోతుంది. అట్లా మాడిపోనీయకుండా ఇట్లా మంట చిన్నగా పెట్టి అటు ఇటు తిరిగేసుకుంటూ అంచులు కూడా మంచిగా కాల్చుకోవాలి. ఎందుకంటే పచ్చిగా ఉందనుకో తిన్న తర్వాత కడుపుని వస్తుంది. రొట్టె అయితే మంచిగా కాలిపోయింది. ఇప్పుడు ఇంకొక రొట్టె చేసుకుందాం. నేను తీసుకున్న పిండి కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. పిండి ముద్దనైతే అస్సలు అప్పుడు కలిపిపెట్టినా అంటే ఇప్పటివరకు ఆ పిండి గట్టికి కూడా కాలేదు. నేను తీసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా ఇట్లనే తీసుకోండి. ఇప్పుడు ఈ రొట్టెను కూడా చేతోటి కొట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. జొన్న రొట్టె కోల కంటే ఇదే బెటర్. ఎందుకంటే జొన్న రొట్టెని కొట్టేటప్పుడు మన ఫింగర్స్ వాటి మీద అచ్చు పడితే మంచిగా అనిపిస్తుంది. దాన్ని జొన్న రొట్టెని అంటారు. కోల అంటే ఇక అది కామన్, మనం చపాతీలు అవన్నీ చేసుకుంటాం కదా. అట్లా కాకుండా మీరు కూడా మెల్లగా ఈ పిండి ఇట్లా వాటర్లో కలుపుకొని చేసుకోండి. రొట్టెలు కూడా మెత్తగా మంచిగా ఉంటాయి. రొట్టెలు అయిపోయాక కూడా చూపిస్తా ఎట్లా మెత్తగా వచ్చినాయి అనేటివి కూడా. కర్రీ కూడా మంచిగా ఉడికిపోయింది, సొరకాయ కర్రీ.
సొరకాయ కర్రీ, జొన్న రొట్టె కూడా చూడండి. చాలామందికి అంటే నార్మల్గా చేస్తే రొట్టెలు గట్టిగా అవుతాయి అని అనుకుంటారు. నేను చెప్పిన ప్రాసెస్లోనైతే జొన్న రొట్టెని చేయండి, మెత్తగానే ఉన్నాయి. రేపు మార్నింగ్ వరకు కూడా జొన్న రొట్టెలు అనేటివి ఇదే ప్రాసెస్లో మంచిగా మెత్తగా ఉంటాయి. మీరు చేసినప్పుడు మంచిగా ఒక ప్లేట్లో తీసుకొని మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటే రేపు మార్నింగ్ వరకు కూడా ఇట్లనే మెత్తగా ఉంటాయి. ఇలాంటి వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.